ఇన్నాళ్ళగా జనాల కాడ డబ్బులు లేపడం వల్ల ఇబ్బంది పడి కొద్ది వస్తువులు కొనుక్కొని వెళ్తుంటారు. కేజీలు 2 కేజీలు 3 కేజీలు కొనవచ్చింది 2 కేజీలు 1/2 కేజీలు 1/2 కేజీలు కొనుక్కొని వెళ్తుంటారు. అది అసలు సంక్రాంతి మార్కెట్ ఎప్పటి నుంచి ఎప్పుడు బాగా ఉంటుందండి? సంక్రాంతి భోగి కానించి 3 రోజులు కంటిన్యూగా, పంచమడపల కానించి కంటిన్యూగా ఉంటుంది. అలాగే పంచమడపల కానించి కంటిన్యూగా లేదు. ఈ భోగి 3 రోజులు దొమ్మికి ఉండేది ఇసుకరాలకంట. ఇప్పుడు అసలు జనాలే లేరు. ఇప్పుడు 12 1 గంట అవుతుంది, అసలు జనాలు ఏంటి లేవు, డివైడ్ అయిపోయాయి. అప్పలరాజు. గతంలో పోలిస్తే గత పండుగలో పోలిస్తే ఈ పండుగలో చాలా డల్గా ఉంది. కొనుగోలు శక్తి కూడా జనం దగ్గర చాలా తక్కువ ఉంది. అప్పుడంటే సంక్రాంతి ముందు భోగి 4-5 రోజుల ముందు జనం కిక్కిరిసిగా ఉండేవారు. ఇప్పుడు అంతంత జనం కనబడడం లేదు. అక్కడక్కడ షాపులన్నీ కూడా చాలా డల్గా ఉన్నాయి, వ్యాపారాలు కూడా చాలా డల్గా ఉన్నాయి. అది మీరు ఏ కమోడిటీ చేస్తారండి? మీ కమోడిటీ సేల్స్ గతంతో పోల్చుకుంటే, లేకపోతే ఈ పర్టికులర్గా ఈ సంక్రాంతి, ఎందుకంటే మీరు ఎన్నో సంక్రాంతులు చూస్తుంటారు, ఈ సంక్రాంతి ఎలా కనిపించిందండి? అదే గత సంక్రాంతుల్లో పోలిస్తే సంక్రాంతి చాలా డల్గా ఉంది. అంటే ప్రజల్లోని నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం తగ్గిపోయింది. మార్కెట్కి ఇదివరకు అయితే వారం 10 రోజులు చాలా క్రౌడ్గా ఉంది. ఇది అందులో భోగి రోజు కూడా చాలా గట్టిగా ఉండేవారు జనం. మాల్స్ వచ్చాయి, డిమార్ట్స్ వచ్చాయి, ఎక్కడికెక్కడ ఆన్లైన్ వచ్చింది. మార్కెట్ అయితే మాత్రం చాలా దిగజారిపోయింది. మాల్స్ వచ్చాయి, వేరే తగ్గింది సార్, తగ్గిందండి, తగ్గింది బాగా తగ్గింది. సరుకు వస్తువు ఎప్పుడైతే పెరుగుతుందండి ఇంట్లో వాడకం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అవసరం వస్తువు ఒక 3 పూటలు తినే స్తోమత గల శక్తి 200 అయ్యింది. అప్పుడు ఏం చేస్తాడు? ఒక పూట తిని వస్తుండి మజ్జిగనో పప్పునో ఆపేసి మజ్జిగనో కూర ఏదో కలుపుకొని తినేస్తాడు. అలాగా నిత్యావసర సరుకులు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్ కొనుగోలు అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇప్పుడు నూనె పెరిగింది. నిత్యావసర సరుకుల్లో మనకి 5 వస్తువులు, పాలు, పంచదార, నూనె, ఉల్లిపాయలు, ఈ 4 వస్తువులు ఎప్పుడైతే పెరుగుతాయండి ఆటోమేటిక్గా అందరిలో వాడకాలు అనేవి తగ్గుతాయి. నిత్యావసర సరుకులు ఎప్పుడు పెరగకూడదు సార్ జనరల్గా. అందులో ఇంకొక విషయం అండి, మీరు అన్నారు ఎందుకు మార్కెట్, ఎక్కడికెక్కడ మార్కెట్లు ఓపెన్ అయిపోయి ఎక్కడికక్కడ అలాగే వచ్చేసాయి. బిగ్ బాస్కెట్ అంటారు, డిమార్ట్ అంటారు. ఎప్పటి నుంచో ఉండి షాపులు పెట్టుకొని ఎప్పటి నుంచో ఫుడ్ డెలివరీ, ఫ్రీ డెలివరీ, ఇంత కొంట స్కీమ్ ఇస్తాము, ఇంత కొనండి, కేజీ 15 ఫ్రీ. జనాలు అది చూస్తున్నారు. ఇందులో ఉన్న న్యాయత మర్చిపోయారు. ఇప్పుడు పైన ఆకర్షణ శక్తికి లోబడిపోయారు, బాగా అలవాటు పడిపోయారు బాగా జనాలు. మనం అలాగే, ఎందుకంటే మన కస్టమర్ వచ్చేదంటే ₹1 ఇచ్చిన శక్తి తిరిగి మళ్ళీ మా కొట్టు దగ్గరికి రావాలనే ఆలోచన శక్తిలో మనం మా విధానం అటువంటిది. ₹1 లేదు, రేపు రండి మళ్ళీ వస్తారు కదా తీసుకోండి, అలా మాటలు అలాగే ఉన్నావు కదా. అలాగా మార్కెట్కి అలవాటు పడిపోయి ఈ ఫ్రీ డెలివరీలు, ఇంటి దగ్గర ఉండిపోవడం, జనాలు రాబడలేదు. 11:30 మార్కెట్ ఒకసారి చూడండి ఎలాగండి, అది దొరకదు. నాణ్యత కూడా ఎక్కడ దొరకదు, అది తక్కువ. మా రకాలు మెయింటైన్ చేయలేరు కూడా.